హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. మనం యాక్చువల్గా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా నీకు? నీకు తెలుసా ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తాం చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాము చెప్పు. విజయవాడ. అవునా? ఓకే రైట్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. అవునా? 7:30 బస్సు. బయలుదేరుదాం. రెడీగా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఓకేనా? రైట్. ఒక సర్ప్రైజ్ అందరికి కదా. రేపు నీకు కూడా తెలియదు యాక్చువల్గా. తెలుసా ఎందుకు పోతున్నావు అనేది? చెప్పేసినావా? అయ్యయ్యో. ఓకే ఓకే సరే. ఓకేనా? రైట్. యాక్చువల్గా అయితే మనం ఇంకా టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు బస్కి. బట్ కాకపోతే మనం బస్ స్టాండ్కి వెళ్ళాలని చూసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది, 7 o'clock అయింది. బస్ స్టాండ్ కూడా వచ్చేసాము. ఇక ఆల్రెడీ రెడీగా ఉన్న వీళ్ళు. సెవెన్ 35కి బయలుదేరాము. ప్రస్తుతం అయితే మార్నింగ్ 3:30కి చేరుకుంటామని చెప్తున్నారు. మార్నింగ్ దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కుదిరితే రెస్ట్, లేదంటే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. దాని తర్వాత మా వర్క్స్ ఏమన్నా అవి చేసుకుంటాం. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాను అనే సంగతి మా వాళ్ళకి మాత్రం తెలుసు, వీళ్ళ పిల్లలకి తెలియదు. నీకు తెలుసు కదా? ఓకే ఓకే రైట్. చెప్తా. చూస్తావు కదా రేపు? రేపు చూస్తావు కదా? రేపు చూస్తావు కదా? రేపు చూస్తావు కదా? అవసరం లేదు, రేపు చూస్తావు కదా? రేపు చూస్తావు. చెప్తా, రేపు చెప్తా. ఏం బాక్స్? అవునా? అయ్యయ్యో, అయితే ఈరోజు వేరే ఫుడ్ లేదు. కట్. మరి అంతే కదా? ఓకే సరే. ఓకే సరే, కూర్చోండి. నిలబడద్దు, టర్నింగ్లో పడతావు, కూర్చోవాలి. ఓకేనా? రైట్. అవును జాదని ఏమని చెప్తారు? ఓకే ఓకే. గణేష్ మహారాజ్కి జై. యాక్చువల్గా ఘాట్లో ఏదో వెహికల్ కింద పడిపోయింది. సైడ్ అంతా లగేజ్ పక్కకి వేసారు. దాని నుంచి ఆయిల్ ఏదో కారింది. మొత్తం రోడ్డు పడిపోవడం వల్ల టైర్ స్కిడ్ అవుతుంది, కానీ వెహికల్ ముందుకు మూవ్ అవ్వట్లేదు. ఇదిగోండి సామాన్లన్నీ పక్కకు పట్టి పెట్టారు. ఎంత నల్లగా ఉంది. టైర్లు రొటేషన్ అవుతున్నాయి కానీ ముందుకు వెహికల్ మూవ్ కావడం చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి అంత నల్లగా. కానీ 2 వీలర్స్ వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది, వాళ్ళకి స్కిడ్ అయి పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ క్లియర్ అయింది, బయలుదేరుతున్నాము. ఫైనల్గా అయితే విజయవాడ చేరుకున్నాము. అసలు ఎక్కడికి వచ్చావు? విజయవాడ. అవును. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. 2:40. బ్యాక్ టు అగైన్ హిమవర్ష వ్లాగ్స్. నైట్ 2:30, 2:40 మధ్యలో రూమ్కి వచ్చేసాము. రూమ్ వచ్చి పడుకున్నాము. పిల్లలు అందరూ, ఫ్యామిలీ అందరూ రెస్ట్లో ఉన్నారు. ప్రస్తుతం నేను మాత్రం వాకింగ్కి వచ్చా. మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే దర్శనంకి వెళ్ళిపోవాలి ఫస్ట్, తర్వాత మిగతా పనులు. సర్ప్రైజ్ రివీల్ చేసే తర్వాత కొంచెం. ఓకే. షోరూమ్కి వెళ్ళి మనము కొత్త వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. అదే సర్ప్రైజ్.
వెహికల్ కూడా వచ్చింది మనల్ని తీసుకెళ్ళడానికి. దాన్ని ఎక్కేసి వెళ్ళిపోవడమే. డోర్ తిన్నాను ఇక్కడ, డోర్ ది.
మొత్తానికైతే మేము అనుకున్న టైంకి కారు పూజ చేసుకొని బయటకి తీసుకోవడం జరిగింది. ఇంకా బాడీకి కార్కి టెఫ్లాన్ కోట్ కూడా చేయించాలి. ఆ టెఫ్లాన్ కోట్ చేయించిన తర్వాత ఏమంటే బయలుదేరుతాము. బట్ కాకపోతే మనకి ఇచ్చిన టైం ఏమో వర్కే మనకి ఇంకా కంప్లీట్ కాలేదు. వర్క్ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. ఇన్ టైంలో బయలుదేరాలని నేను అనుకుంటున్నా, కానీ వీళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది పని. వీళ్ళు వర్క్ కంప్లీట్ చేసి తొందరగా మనకు టీఆర్ఎం మరి రిజిస్టర్ చేసి ఇచ్చేసారంటే వెళ్ళిపోవడమే. అది చూడండి వెహికల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కలరు గ్రావిటీ గ్రే దండలేసం చేశారు. అది స్వామివారి దండ, మల్లికార్జున స్వామివారిది. రెగ్యులర్గా ఏ బండి కొన్నా ఖచ్చితంగా స్వామివారి దండ తీసుకొచ్చేస్తాము. అదే పని దాన్ని తెప్పించి స్వామికి అలంకారం చేసి మళ్ళీ ఆ దండ తీసుకొచ్చుకొని స్వామికి వాడుకున్నాము. అది సంగతి. మొత్తానికైతే వెహికల్ తీసుకొని బయలుదేరడం జరిగింది ఇన్ టైంలో. కాకపోతే బయలుదేరిన ఒక 5 minutes లోపే వర్షం స్టార్ట్ అయింది. విపరీతమైన వర్షం. ఇక్కడ ఒక విషయాన్ని తెలపాలనుకుంటున్నా. జనరల్గా మనం చూసే వ్యూకి, కెమెరా ఆన్ చేసి చూసే వ్యూకి చాలా తేడా ఉంటుంది. మనకంటే కూడా కెమెరాలో చూసేటువంటి వ్యూ ఇంకా విజన్ బాగుంటుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.